ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ రివ్యూ. సో వడ్డే నవీన్ గారి కమ్బ్యాక్ మూవీ ఇది. అండ్ ఒకవేళ మీరు కానీ ఆయన మూవీస్ చూస్తుంటే ఆయన ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు అండ్ అలాగే ఒకప్పుడు ఎలాంటి మూవీస్ తీశారు అనేది మన అందరికీ తెలిసిందే. బట్ ఒకవేళ మీరు కానీ రీసెంట్ గా ఒక బిలో 20s ఏజ్ లో కానీ ఉంటుంటే మీకు ఆయన గురించి పెద్దగా తెలియకపోవచ్చు. బట్ ఈ మూవీ ఎలా ఉంది అండ్ అలాగే నిజంగా వడ్డే నవీన్ గారు కంబ్యాక్ ఇచ్చారో లేదా అంటే మాత్రం ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడేసుకుందాం. వడ్డే నవీన్ గారి పర్ఫార్మెన్స్ డీసెంట్ గా ఉండే అండ్ ఓవరాల్ మూవీ కూడా నాకు డీసెంట్ గానే అనిపించింది. అండ్ దానికి రీజన్స్ కూడా నేను ప్రాపర్ గా ఇస్తా. అండ్ మ్యూజిక్ అక్కడక్కడ వర్కౌట్ అయింది, అక్కడక్కడ అసలు వర్కౌట్ అవ్వలేదు. బట్ బీజిఎం సమ్వాట్ ఓకే గానే అనిపించింది. అండ్ అవసరం లేని సాంగ్స్ ని అక్కడక్కడ ప్లేస్ చేశారు. అండ్ ఆ సాంగ్స్ లేకపోయినా కూడా మూవీకి పెద్దగా ఎఫెక్ట్ ఏం పడేది కాదు. అండ్ ఇంకా మూవీ బాగా వర్కౌట్ అయ్యేది. బట్ ఎందుకు ఆ సాంగ్స్ ని అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ లో ప్లేస్ చేసినట్టు అనిపించింది. అండ్ నో టాకింగ్ అబౌట్ ద నెగటివ్స్ ఆఫ్ దిస్ మూవీ, ఆల్రెడీ స్టార్ట్ చేసాం మనం. అండ్ అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టోరీ చాలా జెన్యూన్ అండ్ బేసిక్ ఒక కమర్షియల్ మూవీ ప్లాట్ లైన్ తీసుకొని అదే సేమ్ ఎగ్జిక్యూట్ చేసిన ఫిలిం అంతే. అండ్ ఇక్కడ వడ్డే నవీన్ గారికి ఒక కంబ్యాక్ ఫిల్మ్ అన్న ఒక పాజిటివ్ తప్పితే మూవీలో కొత్తగా మనం ఏమైనా చూస్తామో, కొత్తగా మనకి ఏదైనా దొరికిందంటూ ఏది ఉండదు. సేమ్ అదే కమర్షియల్ టెంప్లెట్ ఉంటుంది. అండ్ మెయిన్ గా ఆయన పేరు మీద ఏదో కొంతమంది థియేటర్కి వెళ్తే వెళ్ళిపోవచ్చు, కానీ ఒకవేళ నిజంగా ఆయన ప్లేస్ లో వేరే ఏ హీరో ఉన్నా కూడా ఈ మూవీ పెద్దగా వర్కౌట్ అయ్యేది కాదు. రొటీన్ యాక్షన్ మూవీ, రొటీన్ కమర్షియల్ మూవీ టెంప్లెట్ తీసుకుంటారు. అండ్ అందులో ఒక ఐటమ్ సాంగ్, ఒక హీరోయిన్ తో ఒక ట్రాక్, ఇవన్నీ అలా నింపి పడేసారు అంతే. అవన్నీ అసలు అవసరమే లేదు మూవీకి. ఓవరాల్ అసలు కాన్సెప్ట్ బాగుందా లేదా, స్టోరీ లైన్ అసలు ఏమైనా యూజ్ అవుతుందా లేదా అంటే మాత్రం ఒక డీసెంట్ స్టోరీ లైన్, కానీ దాన్ని చూపెట్టిన విధానం మాత్రం వెరీ కన్వెన్షనల్ వే. అవసరం లేని అన్ని మధ్యలో కుక్కారు. అండ్ నిజానికి వడ్డే నవీన్ గారికి ఒక కంబ్యాక్ ఫిల్మ్ వచ్చిందా రాలేదా అంటే మాత్రం అస్సలు రాలేదనే చెప్పాలి. బట్ స్టిల్ ఈస్ బ్యాక్ ఆన్ ట్రాక్. అండ్ అలాగే నెక్స్ట్ రాబోయే మూవీస్ లో ఇంకా మంచి మూవీస్ తో రాస్తారు అండ్ అలాగే మంచి స్టోరీ లైన్స్ చూస్ చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో చూద్దాం, ఈ మూవీ ఆయన మళ్ళీ తిరిగి ఇండస్ట్రీలోకి అయితే తీసుకొని వచ్చింది, ఆడియన్స్ మధ్యలోకి అయితే తీసుకొని వచ్చింది. బట్ ఈ మూవీ నిజానికి ఆడియన్స్ కి ఒక ప్రేజబుల్ ఫిలిం గా మాత్రం మారలేదు. సో లెట్స్ సీ అప్కమింగ్ మూవీస్ లో ఎలాంటి మూవీస్ ని చూస్ చేసుకుంటారు అండ్ అలాగే ఎలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటారు అనేది అయితే నేనైతే చూడాలి. అండ్ ఐ జస్ట్ వెంట్ ఫర్ ద మూవీ జస్ట్ ఫర్ వడ్డే నవీన్ గారు. సో మీ ఒపీనియన్ ఏంటి? అలాగే ఈ మూవీ కానీ మీరు చూసింటుంటే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి.